పుల్వామా దాడి అది కేవలం సైనికుల ప్రాణాలపై దాడి కాదు, మన దేశ సోదరీల సింధూరం పైన పడిన మచ్చ. ఆ దారుణ దాడిలో అమరులైన జవాన్ల త్యాగం ఒక్కో కుటుంబాన్ని కన్నీటిలో ముంచింది. అప్పుడు భారతదేశం గుండెను బిగించి భారత ఆర్మీ కత్తిని మెలిపించింది. అక్కడే ప్రారంభమైంది ఆపరేషన్ సింధూర్. దేశాన్ని గాయపర్చిన వారిని ఒడిచేసి అమరుల స్త్రీలకు న్యాయం చేయడం. ఇది కేవలం ప్రతీకార యుద్ధం కాదు, దేశ గౌరవం కోసం సాగిన ధర్మయుద్ధం. ఆ తర్వాత మళ్లీ ముష్కరులు శాంతిని భంగం చేయాలనుకున్నారు. భారత సైన్యం మరోసారి ముందుకొచ్చింది, ఈసారి ఆపరేషన్ మహాదేవ్ పేరుతో. దేశ శత్రువులకు స్పష్టమైన సందేశం: ఈ దేశానికి సైన్యం అనే రక్షణ కవచముంది. ఈ రెండు ఆపరేషన్లు భారత సైన్యం సోదరీలకు ఇచ్చిన సంకేతం. మీ సింధూరాన్ని తుడిచిన వారిని మేము విడిచిపెట్టము, మీ రక్షణకి మేమే శ్రేష్ఠ బాంధవులం. ఈ రక్షాబంధన్ రోజున మన సైనికుల భుజాలపై మన సోదరీలు రాఖీలు కడతారు. కాని ప్రతి రాఖీ వెనుక ఉన్న అర్థం: మమ్మల్ని రక్షించేది మీరు, మేము గర్వంగా మీ రక్త సంబంధులం.